విడవక ఎడబాయక నీ నీ పక్షాన్ని కృప చూపుతున్నాడు. మీకు తెలుసా, మనకంట అందగాలు, మనకంట ఐశ్వర్యంతులు, గొప్ప గొప్పలంతా ఈ దినాన్ని చూడలేకపోతున్నారు. ఎంతోమంది భూగర్భులు కలిసిపోయారు. మీకు తెలుసా, నేను వచ్చి 32 సంవత్సరాలు అవుతుంది కోనవరం ప్రాంతం. ఏనాడు భూకంపం అంటే తెలియదు. వరదలంటే వస్తాయి కానీ గోదావరి, శబరి ఈ 3 నదులు కలిసి, ఆ 2 నదులు కలిసి భయంకరంగా వాటర్ వచ్చి ఊరంతా ముంచేస్తుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు, ఈ సంవత్సరం అయితే 3 సార్లు వచ్చింది. ఇవి విన్నాం కానీ భూకంపాలు మేము వినలేదు. చూడండి, భూకంపం పేపర్లోను టీవీల్లోనూ వస్తుంది. అది భూమి కుంగిపోయి తారు రోడ్డు కిందకి వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, సావు అనేది ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. నాది 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 నాది, పిల్లలు పిల్లలు, నా భార్య పిల్లలు, ఈ పెంట పెట్టుకోడు. ఏంటండి ఎంత మాట అనేసారు, భార్య అని పిల్లలు ఎంత మాట. అవును, నువ్వెంత చాకరీ చేసినా, ఎంత ఇన్కమ్ ఇచ్చినా, ఎంత డబ్బు సంపాదించినా, ఇంకా పిల్లలకి అంత కూతురికి ఎడితే కోడలకి ఎడితే పిల్లలు ఇలాగ ఒకరి మీద ఒకరు పెట్టేస్తున్నారు, లేకపోతే నన్ను చూడలేదని ఈ మాటలు వస్తాయి. నన్ను పెద్ద పట్టించుకొని, నన్ను పెద్ద ప్రేమించండి. అదే దేవుని ప్రేమిస్తే, నీ పిల్లలకన్నా, నీ భార్య కన్నా, వీళ్ళందరికన్నా ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమిస్తే వీళ్ళందరూ నిన్ను ప్రేమించడం మొదలెడతారు.